హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని గార్డెన్లో ఫ్లవర్స్కి వస్తున్నాను. మ్యారీగోల్డ్ ఫ్లవర్ సీడ్స్ ఇవి ఇలా బ్లాక్గా డ్రై అయినవి బాగా వస్తాయి. లేత వేస్తే రావు. కొన్ని చామంతి ప్లాంట్స్, కొన్ని ఫ్లవర్స్ ఇప్పినాయి. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి, మొత్తం విప్పలేదు. ఇటువైపు ఇంకా కొన్ని ఉన్నాయి, హాఫే వచ్చినాయి. ఈ మంత్లో బాగా వస్తున్నాయి. చుక్కమల్లి, కాగడామల్లి, వైట్ మందారం. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్కి వస్తున్నాను. మార్నింగ్ ఇప్పట్లేదు ఇవి. రెడ్ మందారం, చుక్కమల్లి ప్లాంటు. ఈ ఫ్లవర్స్ డైలీ వస్తాయి, నిత్యం వస్తూనే ఉంటాయి. ఈ ఫ్లవర్స్ త్వరగా వడిలిపోవు. ఏరంతా వస్తాయి, ఏరంతా ఫ్లవర్స్ ఇస్తూనే ఉంటుంది. ప్లాంటు చాలా బాగా వస్తాయి. సింక్ ఫ్లవర్స్. ఇక్కడ ఫ్లవర్కి వస్తున్నాను. కొన్ని వైట్ ఫ్లవర్స్కి వస్తున్నాను. మార్నింగే వస్తున్నాను, అందుకే ఇంకా పూర్తిగా విప్పలేదు ఇవి. ఇక్కడ కొన్ని వచ్చినాయి ఇటువైపు. మొక్కలకి బయట కదా డస్ట్ బాగా పడుతుంది, వెహికల్స్ వెళ్తూ ఉంటే. టెరెస్ పైన అయితే అసలు డస్టే ఉండదు కుండీల్లో. నేను వాటర్ పోసేటప్పుడు మొక్కల పైన కూడా లైట్గా జల్లేస్తాను, నీట్గా ఉంటాయి. ఆ డస్ట్కి కూడా పాడవుతాయి, ఖరాబ్ అయిపోతాయి మొక్కలు కొన్ని. ఇక్కడ బేర్ ప్లాంట్ ఇలా అల్లిచ్చేస్తున్నాను. అక్కడ అటువైపు ఫ్లవర్స్ స్టార్ట్ అయినాయి, ఇంకా రాలేదు. టెరెస్ పైన అయితే చాలా చిన్న ప్లాంట్కే కాయలు కూడా స్టార్ట్ అవుతున్నాయి. బిళ్ళగన్నేరు, వైట్, పింక్. మనీ ప్లాంట్ చాలా చిన్న కొమ్మ, ఎంత బాగా వస్తుందో. చిన్న కొమ్మ వాటర్లో పెడితే, కొంచెం పెద్దదానిలో పెడితే వాటర్ ఎక్కువ పోస్తే ఎక్కువగా వస్తుంది. ఇంకా మందారం ప్లాంట్, కొన్ని మందారం ఫ్లవర్స్ వచ్చినాయి. ఈ ప్లాంట్కి కూడా డస్ట్ బాగా పడింది. బయట ఉన్న మొక్కలన్నీ ఇలాగే ఉన్నాయి. వర్షం టైంలో అయితే ఉండవు, డస్ట్ ఉండదు. వర్షానికి మొత్తం పోతుంది. కుండీల్లో కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి, సింక్ ఫ్లవర్స్కి వస్తున్నాను. ఇక్కడైతే చాలా చిన్న ప్లాంట్కి చాలా వచ్చినాయి ఒకే చోట, బాగున్నాయి. ఇవి కూడా కోసేస్తాను. ఇక్కడ పెద్ద ఫ్లవర్ ఇప్పింది. ఈ ప్లాంట్ నేను లేటెస్ట్గా పెట్టాను, చాలా చిన్న కొమ్మ. ఎంత బాగా వచ్చేసినాయో వెంటనే ఫ్లవర్స్. ఇలా కొమ్మల నుంచి అయితే త్వరగా వచ్చేస్తాయి ఫ్లవర్స్. ఇక్కడ పెట్టుకున్నాను. సీడ్ నుంచి అయితే లేట్ పడుతుంది. ఇక్కడ వైట్ సింక్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక ఫ్లవర్ వచ్చింది, కోస్తున్నాను. ఈ ఫ్లవర్ కూడా విప్పిందికి వస్తున్నాను. ఇంకా నెక్స్ట్ డేకి కొన్ని మొగ్గలు విప్పుతున్నాయి. ఫ్లవర్స్ ఎంత బాగా కోస్తే అంత బాగా మొగ్గలు స్టార్ట్ అవుతున్నాయి. ఇందులో ఈ ప్లేట్లో పెడుతున్నాను ఫ్లవర్స్. ఇవి కూడా కోసేస్తున్నాను. చిక్కుడు తీస్తున్నాను, సీడ్ కోసమని వదిలేసాను. దోమ పడుతుంది. చిక్కుడు, ఈ దోమ వల్ల చిక్కుడు ప్లాంట్ పెట్టాలంటే ఇంట్రెస్ట్ రావట్లేదు. దోమలు వస్తున్నాయి ఈ ప్లాంట్కి.
చాలా చిన్న ప్లాంటు, దానికే వచ్చేసింది దోమ. ఎంత వాటర్తో కడిగినా మళ్ళీ వస్తున్నాయి. బూడిద కొట్టాలి దీనికి. కోసేస్తున్నాను ఈ ఫ్లవర్స్. ఈ ప్లాంట్కి ఇప్పుడే స్టార్ట్ అయినాయి, ఫస్ట్ టైం ఈ ఫ్లవరు. కొన్ని సీడ్స్ నారు పోసుకున్నాను, ఆ నారు తీసేసి ఇలా పెట్టుకున్నా. ఇప్పుడు ఫ్లవర్స్ స్టార్ట్ అయినాయి. త్వరగా వచ్చేస్తాయి ఈ ఫ్లవర్స్, చాలా అందంగా కూడా ఉంటాయి. చిన్న చిన్న డబ్బాల్లో అయినా వేసేసుకోవచ్చు. కొన్ని కోసాయి, ఇంకొకటి ఉంది ఇక్కడ. ముదురు లీవ్స్ ఎప్పుడెప్పుడే లాగేస్తాను నేను. కింద ప్లాంట్కి హెయిర్ వెళ్ళేటట్టుగా లీవ్స్ ఏం లేకుండా చేస్తాను. ఈరోజు మందారాలు చాలా వచ్చినాయి. కొన్ని మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ కోసాను. కొన్ని చుక్కమల్లి ఫ్లవర్స్. ఈరోజు వైట్ ఫ్లవర్స్ చాలానే వచ్చినాయి. ఇంకా కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి. పింక్ మందారం వచ్చింది ఈరోజు. కొన్ని ఎల్లో ఫ్లవర్స్ కూడా కోసాను. పింక్ మందారం అయితే చాలా బాగుంటుంది. ఆ కొమ్మ పెట్టాను నేను, నాకు ఇష్టం ఆ ఫ్లవర్స్. ఇంకొన్ని ఫ్లవర్స్ పెడుతున్నాను ఇక్కడ. ముద్దసింగ్ ఫ్లవర్స్ వచ్చినాయి ఈరోజు. గోధుమ గడ్డి కోసేసాను కదా, మళ్ళీ నేను రూట్స్తో తీయలేదు. గోధుమ గడ్డి మళ్ళీ స్టార్ట్ అవుతుంది, హైట్గా వచ్చేస్తుంది 1 or 2 డేస్కే. ఇంకొన్ని ఫ్లవర్స్ కోసాను, ఇక్కడ పెడుతున్నాను. రోజు మందారాలు ఎక్కువ వచ్చినాయి, ముద్దసింగ్ ఫ్లవర్స్ కూడా ఎక్కువే వచ్చినాయి. చుక్కమల్లి కూడా చాలా ఫ్లవర్స్ ఇప్పినాయి. పింక్ మందారం మిడిల్లో పెట్టాను, చాలా బాగుంది. కొన్ని ఎల్లో ఫ్లవర్స్. ఈ ఎల్లో ఫ్లవర్స్కి సీడ్స్ వస్తాయి, ఆ సీడ్స్ వేస్తే వచ్చేస్తాయి ఈజీగా. వీటిల్లో కూడా కలర్స్ ఉంటాయి. డిసెంబరాలు సేమ్ ఇలాగే ఉంటాయి కదా, వాటిల్లోనూ కలర్స్ ఉంటాయి. వైట్ పెట్టాను, గోధుమ గట్టి కోసేస్తే మళ్ళీ ఇలా స్టార్ట్ అవుతుంది. ఈరోజు పూజ చేసుకోవటానికి ఈ ఫ్లవర్స్ కోసాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.